ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, ఈ ఉదయకాలపు సమయానికై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి తండ్రి మాకు నీ కృపనిచ్చి నడిపిస్తున్న ఆయన ఈ ఉదయకాలమున నీ వాక్యం వినుటకు మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ వాక్యము చేత మా ఒక్కొక్కరితో నీవు మాట్లాడము, బలపరచమని, వినగలిగిన చెవిని నీ వాక్యమును గ్రహించుకుండే మనస్సును కలిగి నీ వైపు చూడుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనములను చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. అపోస్తలుడైన పౌలు మనకు హెచ్చరికగా ఇస్తున్న ఈ వాక్యము ఎంతో ఆశీర్వాదకరమైనది. నీలో నాలో నివసిస్తున్న పాపమును మనము తీసివేసుకొని విడుదల పొందిన వారిగా జీవించినట్లయితే, నిన్ను శోధించే కార్యములకు నీవు దూరముగా ఉన్నట్లయితే నీవు ఎలాంటి ఆశీర్వాదమును సంపాదించుకుంటావో అని ఇక్కడ పౌలు చెప్పటం చూడగలం. క్రీస్తు యేసునందు ఉన్నవారు ఏ శిక్షా విధికి లోనవ్వరు. వారికి ఎలాంటి శిక్షా విధి లేదు అని చెప్పటం చూడగలం. అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు యందు నీవు విశ్వసించి నీ పాపములను ఒప్పుకొని నీవు వాటిని విడిచిపెట్టినట్లయితే ప్రభు నిన్ను క్షమించి నీ అంతరంగంలో ఉన్న కార్యములన్నిటిని కడిగి శుద్ధి చేసి నీవు ఆయన యొక్క కుమారుడుగా, ఆయన యొక్క కుమార్తెగా మార్చబడిన అనుభవంలోకి తీసుకొచ్చినప్పుడు నీవు ఆయన ద్వారాగా విమోచించబడి ఉన్నావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాలమున నీ జీవితములో అలాంటి అనుభవం ఉన్నదా? నేను పాపము నుండి, నా అంతరంగములో ఉన్న, నా లోపల ఉన్న కార్యములో నుండి విడుదల పొంది ఉన్నాను. నేను రహస్యముగా ఎలాంటి కార్యము చేయటలేదు. నేను ఒక ఓపెన్ బుక్ని, తెరచిన పుస్తకము లాంటి వాడను, తెరచిన పుస్తకము లాంటి దానిని అని నిన్ను గురించి నీవు చెప్పుకొనగలుగుచున్నావా అని పరీక్షించుకో. ప్రభు నిన్ను విడిపించేదానికి, నీకు సహాయము చేసేదానికి, నేను న్యాయ విధిలో నుండి బయటకు తీయడానికి, న్యాయ ప్రమాణములో నుండి విమోచించుటకు, ఆయన యొక్క కట్టడలను నీకు అనుగ్రహించి నీ జీవితాన్ని బాగు చేయుటకు ప్రభు ఉద్దేశము కలిగిన వాడిగా ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకమునకు దిగి వచ్చినాడు. ఆయన యందు నీవు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, ఆయన యందు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి, ఆయన యందు నీ యొక్క జీవితమును నీవు అప్పగించుకున్న దాన్ని బట్టి నీవు ఏ శిక్షా విధికి లోనవవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే శరీర కార్యములు నేను కృంగదీయాలని ఎంత ప్రయత్నించిన నీవు దేవుని యందు నిలిచి ఉన్న దాన్ని బట్టి నీవు శరీర కార్యములను జయించేదానికి ప్రభు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, అంతము వరకు ఆయన నిన్ను చెయ్యి పట్టుకొని నడిపించే వాడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆయన నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించి నిన్ను బలపరిచేదానికి ఆలోచిస్తూ నీ ప్రక్కనే ఉన్నాడు. నీవు ఆయన యందు నమ్మిక ఉంచి, నీవు ఆయన వైపు చూస్తూ, నీ అంతరంగంలో నీ లోపల ఉన్న ప్రతి కార్యమును ఒప్పుకుంటూ దేవుని కోసము నడిచినట్లయితే నీకు ఏ విధమైన శిక్షా విధియు లేదు. నీవు విడుదల పొందిన వాడిగా, విడుదల పొందిన వ్యక్తిగా మార్చబడతావు. దేవుని యొక్క కృప నీలో నివసిస్తుంది. అంతవరకు నీలో ఉన్న పాపము, అంతవరకు నిన్ను శోధిస్తున్న కార్యముల నుండి నీవు విడుదల పొందేదానికి ప్రభు నీకు తన కృపను అనుగ్రహించేది మాత్రమే కాదు, తన యొక్క ఆత్మ చేత నిన్ను బలపరిచి నీవు శోధించబడే సమయంలో నిన్ను కాపాడేదానికి, నీ జీవితమును ఆశీర్వాదకరముగా చేయుటకు ప్రభు ఉద్దేశమును కలిగి ఉన్నాడు. అందుకే ఈ ఉదయ కాలమున ఈ కార్యమును ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దినము కూడా ప్రభు తన యొక్క
కార్యములను అనగా తన యొక్క ఆజ్ఞలను మనకు అనుగ్రహించడం, లేకపోతే మనము శిక్షావిధి నుండి విమోచించబడుటకు చేసిన ప్రతి కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వైపు చూడాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయన యందు నిలిచినట్లయితే ఆయన యొక్క ఆత్మ నీలో నివసిస్తున్నది. ఆయన యొక్క ఆత్మ నీలో నివసించినప్పుడు ఆయన నిన్ను సంపూర్ణముగా విమోచించి నూతనమైన వ్యక్తిగా మార్చి నీలో తన యొక్క కృప నుంచి, తన యొక్క వాక్యం నుంచి, వాక్యము చేత నిన్ను బలపరుస్తూ నిన్ను స్థిరపరచడానికి సిద్ధపడి ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఆయన నీకు తోడుగా ఉన్నాడా? ఆయన నీ జీవితములో ఉన్నాడా? ఆ యేసునే నీవు నీ సొంత రక్షకుడిగా అంగీకరించినావా? అలాగ అంగీకరించిన ఎడల నీవు ఏ శిక్షా విధికి లోనవు. ఆయన నీ ప్రతి బంధకమును విడిపిస్తాడు. ఆయన నిన్ను ప్రతి కట్ల నుండి విడిపిస్తాడు, నిన్ను విమోచిస్తాడు. దేవుని యొక్క రాజ్యంలో నిన్ను వారసుడిగా చేస్తాడు. తన యొక్క కృపలో నిన్ను కాపాడుతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. నీవు నీలోనున్న అపవాది కార్యములను, పాపము నుండి విమోచన పొందాలంటే నీకు వేరే మార్గము మరి ఒకటి లేదు. యేసు వైపు చూడుము, ఆయన ఎందుకు చేరుము. అప్పుడే ప్రతి శిక్ష విధికి నీవు దూరము చేయబడతావు. ప్రభువు యొక్క కృపను పొందుకున్నప్పుడు ఆయనలో ఉన్న ఆశీర్వాదమును సంపాదించుకొనగలవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయమున నీవు మాతో మాట్లాడిన నీ యొక్క వాక్యం బట్టి స్తోత్రములు. నీ యందు మేము నివసించినట్లయితే మాలో ఉన్న పాపము నుండి విమోచన పొంది మమ్మల్ని శోధిస్తున్న కార్యములకు విముక్తులమై నీలో నాయన బలపడేదానికి నీవు సహాయం చేయడానికి ఉద్దేశించినావని ఈ వాక్యము సెలవిస్తున్నది. అలాగ జీవించి నీ యొక్క కృపను సంపాదించుకొనుటకు మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.